ఇలా అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి తెనాలి రామకృష్ణుడు మనందరికీ సుపరిచితుడే. వారి పాండిత్యంతో పాటు చమత్కారము, తెలివితేటలు, సమయస్ఫూర్తి వారికి వారే సాటి. అటువంటి మహానుభావుడి యొక్క కథలు కొన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనలో కూడా సమయస్ఫూర్తి, తెలివితేటలు కొంత అబ్బుతాయి. మన ముందు తరాల వాళ్ళకి, మన పిల్లల్లో కూడా అలాంటి సమయస్ఫూర్తి పెరుగుతుంది అన్న సదుద్దేశంతో ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరందరూ సహకరిస్తారని, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మన రామకృష్ణుని చిన్నప్పటి నుంచి ఊర్లో రామలింగ అని పిలిచేవాళ్ళు. చమత్కారానికో లేక పిలవడానికి ఈజీగా ఉంటుందనో తెలియదు కానీ తనని రామలింగ అనే పిలిచేవాళ్ళు ఊర్లో వాళ్ళందరూ కూడా. ఈ మన రామలింగడు తన తల్లికి చాలా సహాయం చేస్తూ చక్కని విద్యాబుద్ధులతో పెరిగి పెద్దవాడవుతాడు. అలాగే వివాహం చేసుకుని గృహస్థుడు కూడా అవుతాడు. ఒక సందర్భంలో ఆ ఊర్లో ఉన్నటువంటి పండితుడు తెనాలి రామకృష్ణుడి కాళ్ళపై పడి, రామా నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నాకు దిక్కు అని చెప్పి లబో దిబోమని మొత్తుకుంటాడు. ఏం జరిగింది అని రామకృష్ణుడు అడగ్గా, జమీందారు నన్ను పిలిచి జాతకం చెప్పమని అడిగాడు. ఆ జాతకం చూసి నువ్వు చాలా కాలం బతుకుతావు, మీ ఇంట్లో వాళ్ళు మాత్రం తొందరగా చనిపోతారు, నీకంటే ముందే చనిపోతారు అని చెప్పాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. అది విన్న జమీందారు తన పని వాళ్ళతో చెప్పి నన్ను కొట్టించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో నా తప్పేముంది, ఉన్నది ఉన్నట్టు చెప్పాను కదా అని అన్నాడు పండితుడు. ఆ పండితుడికి రామకృష్ణుడు ఏదో ఒక రహస్యం చెవిలో చెప్పి ఆ జమీందారుని కలుస్తాడు. కోపంలో ఉన్న ఆ జమీందారు